చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో ఆర్యవైశ్యుల కుల దేవత శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారి సంతోష్ కుమార్ తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు లక్ష్మీనారాయణ, రాజర్ల నరేందర్లు మాట్లాడుతూ వాసవి మాత జయంతి వేడుకల్లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ओम जोप्रदाय नमः, ओम नित्यमुक्त्याय नमः, ओम सर्वसौख्यप्रदाय नमः, ओम सकल धर्मोपादेशकारिण्ये नमः, ओम पापहारिण्ये नमः, ओम विमलाय नमः, ओम उदाराय नमः, ओम हंसास्वरूपिण्ये नमः, ओम आर्यवेश्यापूजिताय नमः, ओम भक्तरक्षा, ओम सर्वसम्पत्कात्रे नमः, ओम धनदुर्शिन्ये नमः, ओम विकारज्ञासम्पन्नाय नमः, ओम नीलामालविग्रहाय नमः, ओम विष्णुवर्धनकुमारिकाय नमः, ओम गुरुरत्नाय नमः। पूजा द्रव्याणि संप्रोक्ष దేవుని తర్వాత గౌరవం మీద తర్వాత సామాన్ల మీద పూజా ద్రవ్యాన్ని దేవం సంప్రోక్ష ఆత్మానం గణపతి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి నిజరుని పాదయోగపతియో అవివస్త్రాః సూత్రాన్ దిశాభిదేనోః గంగా పూయమాన అభిచంద్రావర్తనేనో హిరణ్యప్యశ్వాన్ శంకరంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన అమ్మ దేవత అమ్మవారికి పూజలు చేసి కలశ పూజ చేసి కోడి బియ్యం పోసి మంగళారతి ఇచ్చి ప్రసాదాలు వితరణ చేయబడింది. కులదేవత అందరినీ చల్లగా చూడాలని మా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చిన్నశంకరంపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, అదేవిధంగా మహిళలంతా కలిసి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలతో నా ఆర్యవైశ్య సభ్యులతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని, రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. శంకరంపేట పట్టణంలో ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజున
అమ్మవారికి కుంకుమార్చన తర్వాత పంచామృత అభిషేకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమం లోపల గ్రామ ఆర్యవైశ్యులు సకుటుంబంగా సభ్యవార సమేతంగా పాల్గొని అందరూ కూడా ఆ కన్యకాపరమేశ్వరి యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని చెప్పి